నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు అఘోరి సంబంధించింది ఇష్యూ అవుతుంది కదా సార్. ఒక 2-3 రోజుల నుంచి బాగా ఇష్యూ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ శ్రావణి వర్షిని ఒక అమ్మాయి అఘోరి వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అదే అఘోరి ఆ పిడికిలో, ఐ మీన్ ఆ కోటరీలో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా బలైపోయారు, నాశనం చేశారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి కదా. దానిపైన మీ స్పందన ఏంటి సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా? ఇది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తాలూకు, ప్రభుత్వం తాలూకు అసమర్థతగా మనం చెప్పుకొని తీరాలి. ఏమిటండి, ఒక అఘోరి అని చెప్పబడుతున్నటువంటి ఒక పైత్యకారి, ఒక పిచ్చివాడు అంతే. అటువంటి పిచ్చివాడికి బ్రహ్మరథం పడతారా? బట్టలు లేకుండా తిరిగారు, ఎవరో బట్టలు కట్టారు. ఆయన ఇష్టమైనప్పుడు బట్టలు ఇప్పేస్తాడు, ఇష్టం లేనప్పుడు కట్టుకుంటాడు. ఏదో ఉంది ఇంతవరకు, ఏదో నేను అఘోరిని, నాకేవో మహిమలు ఉన్నాయి అని చెప్పుకొని తిరుగుతాడు. దాని మీద మన తాలూకు యూట్యూబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కుక్కుడు స్టోరీస్ అన్నమాట. ఆయనకి కొన్ని 100 కోట్లు ఉన్నాయట ప్రాపర్టీ. ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? అమెరికాలో ఎన్నో కోట్లు ఉన్నాయట, అక్కడ కోట్లు ఇక్కడ కోట్లు. వాడేమో డబ్బులు ఇచ్చుకొని కండవులు 2 బీరు బాటలు తెచ్చుకుంటాడు. అన్ని కోట్లు ఉన్నాడు, ఒక కేసే ఇంట్లో పెట్టుకుంటాడు కదా. 10 కేసులు పెట్టుకుంటే తాగుతాడు, కానీ మామూలు తాగేవాడే 4 బీర్లు తాగుతాడు. వాడు 2 బీర్లు తెచ్చుకున్నాడు. కనుక ఇట్లాంటి మనం పెంచి పోషించింది చాలా మటుకు ఇప్పుడు ఈ మన సోషల్ మాధ్యమాలు, సాంఘిక మాధ్యమాలు పెంచి పోషిస్తే కానీ నాకు ప్రాణం ఎక్కడ చివుక్కుమందంటే, నేరం చేస్తున్నాడు. ఇది వెరీ బిగ్ క్రిమినల్. అంటే మాట్లాడితే పెట్రోల్ తీసి తగలెట్టేసుకుంటా అంటాడు. ఒకవేళ కాళహస్తి నగరంగా ఉంటాడు, ఆ పోదారేమో భక్తి ప్రపత్తులతో ఆయన బట్టలు కడతాడు. ఇది అవసరమా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, మళ్ళీ దండం పెట్టి పంపించేశారు. ఊర్లో కొంతమంది ఆడవాళ్ళు అంటే పైత్యం ఎంత ప్రకోపించిందంటే, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంటికి ఏదో సంపద వచ్చేస్తుంది, కాసులు పంట పండుతుందని హారతులు వచ్చి దిష్టి తీసి పూజలు చేస్తున్నారు. ఇంకా ఇంత నీచమైనటువంటి స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారా అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఇందులో ఇక్కడ ఆవిడ పేరు మీరు చెప్పినట్టుగా వర్షినియో శ్రావణ్ అని నాకు జ్ఞాపకం. అయితే ఎక్కడో ఒక పోలీసుతో అఘోరి గొడవ పడుతుంటే, అక్కడ శ్రావణి వెళ్ళి బట్టలు చుట్టి అక్కడి నుంచి మొత్తానికి ఏంటంటే మహాశక్తి పరురాలు, మీరు ఆవిడ జోలికి రావద్దు, ఏదో మొత్తానికి అడిగిందని ఆవిడ్ని దగ్గర తీసుకుంది అఘోరి. దగ్గర తీసుకున్న తర్వాత మరి మాయలు మంత్రాలు ఉంటాయో ఉండవో అని నేను చెప్పలేను, కానీ వశీకరణాలు ఉంటాయి. అది మనకి వశీకరణాలు అన్నవి కొంచెం అందుబాటులో కూడా ఉన్నాయి. అటువంటిది ఏదో వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడగానే వాళ్ళు ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు కోరుకున్నవి ఇస్తారంటే వాళ్ళని కాసేపటికి వశీకరణం చేసుకుంటేనే ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆవిడతో తప్ప ఇంకొకటి తల్లిదండ్రుల దగ్గరికి రాను అంటుంది. ఆ అమ్మాయి తాలూకు అన్నయ్య ఆవిడ తాలూకు గుట్టంతా విప్పి చెప్పాడు. మా తాలూకు సిస్టర్ని లొంగ తీసేసుకుంది, మా తాలూకు సిస్టర్కి నేను బ్రదర్ అని కానీ మా అమ్మ నాన్నలు కానీ ఎవరు కూడా గుర్తుంటం లేదు. ఒక రుద్రాక్ష మెడలో వేసింది. సాయంత్రం అయితే నన్ను పిలిచి అఘోరి బీరు బాటిళ్ళు కండోములు తీసుకురమ్మంటది. నన్ను ఆవిడ లైంగికంగా వేధించింది, నేను పొరపాటు చేశాను, అన్నీ కూడా పోసగుచ్చినట్టుగా ఆవిడ తాలూకు దారుణాలన్నీ చెప్పాడు మాట. ఆయన ఇలాగ బుగ్గలై కొరికేసి నానా హింస పెట్టిందని, ఆయన లైంగికంగా ఏ విధంగా
ప్రవర్తించిందో ఆవిడ అన్ని కూడా పోసగుచ్చినట్టు చెప్పాడు. అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఆవిడ మ్యాన్ ఈటర్, అంటే ఆ మగజాతిని పీల్చుకు తినే ఒక పిశాచి. ఓకే. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి ఉదాసీనంగా చూడకుండాను 4 తగిలించి జైల్లో పడేస్తే సరిపోద్ది. లేదా ఎవరైనా మనుషులు తప్పినడితే తప్పిందని మొత్తం 10 పేపర్లో వస్తుంది కనిపించలేదని. సరిగ్గా స్వయంగా అఘోరి నిన్న చెప్పింది నాకు. అప్పటికాచి నిద్ర పట్టడం లేదు. ఏ అమ్మాయి ఒక్కతే వచ్చింది అనుకుంటున్నారా? 11 మంది అమ్మాయిలు నా దగ్గర ఉన్నారు. 11 మంది అమ్మాయిలు ఉన్నారని ఆవిడ సాక్షాత్తు ఆవిడే చెప్పింది. మన వీడియోలో దొరుకుతుంది. వాళ్ళు ఏం చేయాలండి? ముందు ఆ 11 మందిని సరెండర్ చేయమని చెప్పారు కదా. ఈ 11 మందిని కిడ్నాప్ చేసినందుకు ఆవిడ కుల్లబొడి చేయాలి కదా. ఒక ప్రాణం పోతే ముందు ఆవిడ ఎన్కౌంటర్ చేయాలి కదా. ఏంటి శిక్ష వేసేస్తుందా? శపించేస్తుందా? నన్ను శపించమని చెప్పండి. ఆవిడ శపించేటువంటి ధైర్యం కానీ శక్తి కానీ ఉన్నట్టయితే ఇప్పుడు పోలీసులు కొట్టారు, వెంటనే శపించేయాలి కదా. కొట్టించేయి పడిపోవాలి కదా. పోలీసులు తన్నారు, ఆ తన్నిన కాలు పడిపోవాలి కదా. అది శక్తి ఉన్నట్టు. అక్కడి నుంచి కుంభమేళాలో కొంతమంది అఘోరీలు వచ్చారంటే వాడు ఏం తలుచుకుంటే చేసి చూపిస్తున్నారు. అది మహిమ. అంతేగాని ఎవరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఎవరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ, ఇలా లైంగిక వేధింపులు కానీ, ఇట్లాంటి పైశాచిక ఆనందాలు కానీ ఎవరో పొందలేదు గనక వెంటనే ఆ రక్త పిశాచిని మాత్రం అంటే ఒక నామరూపాలు లేకుండా శిక్ష వేయడం ప్రభుత్వం తాలూకు గురుతరమైన బాధ్యత అది. లేకపోతే ఇలాంటి వాళ్ళు 10 మంది వస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎలాంటి అంటే ఒక మేనియా అంటే మన చెన్నపట్నంలో ఉన్నప్పుడు ఒక హంతకుడు 84 మందిని గొంతు కోసి చంపేశాడు. 84 మందిని. కోర్టులో ఆ ఉత్సుకత ఆ అడ్వకేట్కి మనసు ఆగలేక ఈ 84 మందిని ఒకే పద్ధతిలో ఎందుకు చంపావు అని అడిగితే, లేదండి ఆ మనిషి గొంతు కోసినప్పుడు వస్తుంది చూసారా రక్తం. ఆ రక్తం వచ్చినప్పుడు గొంతులో వచ్చే సౌండ్ చూసారా, ఆ సౌండ్ నాకు చాలా మత్తుగా ఉంటుందండి. ఆ రక్తం ఉబ్బుతున్నప్పుడు సౌండ్ చూసారా, ఏడుస్తూ సౌండ్ చేస్తారు కదా. అంటే ఇట్లాంటి మేనియాలు ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళు శిక్ష వేయడం కోసం ఈ ఓట్ల గురించో కొంతమంది భక్తులు తాలూకు మనోభావాలు దెబ్బతింటాయనో ఆలోచించడం ఎంత తప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళకి తెలుసు కదా. ప్రజలు నిలదీయాలండి. 11 మంది నా దగ్గర ఉన్నారు అని చెప్తున్నప్పుడు ప్రజలు ఎందుకు ఇంకా సైలెంట్గా ఉంటారు? ఎందుకు ఇంకా హారతులు పడతారు? ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? ప్రభుత్వం చేయవలసిన పని అదే కదా. దీనికి స్పందించాలని నేను కోరుకుంటాను పవన్ కళ్యాణ్. దీనికి స్పందించాలి. ఎందుకంటే మనుషులు మాయమైపోతున్నారనే ప్రశ్న ఎత్తింది ఆయనే కదా. నేను మాయం చేశానని చెప్తుంది ఆవిడ అఘోరి. 11 మంది నా దగ్గర ఉన్నారు అని చెప్తుంది. ఆవిడని ప్రశ్నించాలి, లేదా ఆయనే కఠినంగా శిక్షించాలి. అదేది లేకుండా ప్రశ్న మిగిలిపోతే మనకి ఎంతమంది కనిపించకుండా పోతారో, ఎంతమంది తల్లిదండ్రుల తాలూకు గుండె మండుతుందో అన్నది వీళ్ళ తాలూకు అసమర్థతకే వదిలేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ వచ్చినందుకు.